లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది సరిపోదా శనివారం బ్రేక్ ఈవెన్ హ్యాట్రిక్ కొట్టిన నాని రేర్ రికార్డ్. ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ తో పాటు ఇతర భాషల సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా నమోదవుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రస్తుత పరిస్థితులు, టికెట్ రేట్లు విపరీతంగా పెరగడం వంటి కారణాల వల్ల వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. హిట్ అంటూ గొప్పగా చెప్పుకున్న సినిమాలకు కూడా బ్రేక్ ఈవెన్ అవ్వని సందర్భాలు చాలానే ఉన్నాయి. మినిమం గ్యారంటీ హీరోగా పేరు దక్కించుకున్న నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. నాని తాజా చిత్రం సరిపోదా శనివారం సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో భారీ వసూళ్లు నమోదవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సినిమా విడుదలైన మొదటి 4-5 రోజులు భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ పై ప్రభావం పడింది. 45 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ సినిమాకు ఆ స్థాయి వసూళ్లు దక్కెనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రెండో వారంలో పెద్దగా పోటీ లేకపోవడంతో కలెక్షన్స్ కంటిన్యూ అయ్యాయి. రెండో శనివారం కూడా సరిపోదా శనివారం సినిమాకు మంచి వసూళ్లు దక్కాయి. దాంతో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను ఈ సినిమా చేరువైంది. మొదటి 10 రోజుల్లోనే సరిపోదా శనివారం సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధ్యం అవడంతో రాబోయే వారం రోజుల్లో లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 45కు పైగా కోట్ల షేర్ ను దక్కించుకున్న సరిపోదా శనివారం లాంగ్ రన్ లో మరో 4 లేదా 5 కోట్ల రూపాయల షేర్ ను సాధించే అవకాశాలు ఉన్నాయేమో అనే అభిప్రాయంను బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బ్రేక్ ఈవెన్ అవుతున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను సాధించడంతో నాని మరో హిట్ కొట్టాడంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. అంటే సుందరానికి సినిమా నిరాశపరిచినా కూడా దర్శకుడు వివేక్ ఆత్రేయపై నాని నమ్మకం ఉంచి ఈ సినిమాను చేశాడు. ఈసారి నాని పెట్టుకున్న నమ్మకంను దర్శకుడు నిరాశపరచలేదు. ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక, అరుల్, మోహన్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్జే సూర్య విలన్ గా నటించాడు. సినిమాలో చూపించిన శనివారం కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించడంతో పాజిటివ్ స్పందన వచ్చింది. నానికి ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు బాగా సెట్ అవుతాయని మరోసారి నిరూపించారు. సరిపోదా శనివారం హిట్ అవడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా శైలేష్ కొనలు దర్శకత్వంలో హిట్ 3ను స్వీయ దర్శకత్వంలో చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఇటీవలే గ్లిమ్స్ ను రిలీజ్ చేసి సినిమా స్థాయిని నాని పెంచేశాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. సోషల్ మీడియాలో చెర్రీ తారక్ ఫ్యాన్స్ వార్ పోస్టర్లు పెట్టిన చిచ్చు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్య మెగా వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ ఎక్కువగా జరుగుతుంది. మామూలుగా అయితే మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీ అనేలా నెట్టింట్లో ట్రోలింగ్లు జరుగుతుంటాయి. కానీ ఈ మధ్య మాత్రం అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగానే సాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు తారక్ వర్సెస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నట్లుగా ట్రోలింగ్ జరుగుతుంది. ఇరువురి ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ వాగ్వేదానికి దిగుతూ ఉంటారు. ట్రోలింగ్ కు ఎగబడుతుంటారు. RRR సినిమా పెట్టిన చిచ్చు ఆ వేడి ఇంకా తగ్గలేదు. తాజాగా వినాయక చవితి సందర్భంగా వదిలిన దేవరా పోస్టర్స్, గేమ్ చేంజర్ పోస్టర్స్ మీద ట్రోలింగ్ జరుగుతుంది. ఇందులో ఏది మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుంది అంటూ చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ దేవరా అని ఒక పోస్టర్ ఉంటే శంకర్స్ గేమ్ చేంజర్ అని ఇంకో పోస్టర్ ఉంది. అక్కడే తేడా తెలుస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ దేవరా అని, అది శంకర్ గేమ్, అందులో రామ్ చరణ్ పెరిగాడా లేదని ట్రోలింగ్ చేస్తున్నారు. కత్తి పట్టుకుని కనిపించినా మాస్ అపీల్ లేదని, అదే ఫార్మల్ షర్ట్ వేసుకుని తలకి ఎర్రగుడ్డ చుట్టుకుంటే మాస్ అపీల్ వచ్చేస్తుందా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక్కడ రామ్ చరణ్ పోస్టర్ కి రకరకాల ఎడిట్లు చేస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా ఇరువురు హీరో ఫ్యాన్స్ ఆ 2 పోస్టర్లని దారుణంగా ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక వాటి ఫలితాల మీద ఇంకెలాంటి చర్చ జరుగుతాయో చూడాలి. దేవరా సెప్టెంబర్ 27న, గేమ్ చేంజర్ క్రిస్మస్ కి రానున్న సంగతి తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం
ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. దుల్కర్ సల్మాన్ మాలీవుడ్లో తన పనితో పాటు టాలీవుడ్లో కూడా తన ఉనికిని విస్తరిస్తున్నాడు. మీనాక్షి చౌదరి మహిళా ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన రాబోయే తెలుగు చిత్రం లక్కీ భాస్కర్ విడుదల కోసం అతను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు నటుడి కొత్త తెలుగు చిత్రం కాంత అధికారికంగా పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించారు. రామానాయుడు స్టూడియోస్లో ఈ వేడుక జరిగింది. మిస్టర్ బచ్చన్ నటి భాగ్యశ్రీ బోర్సే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా స్పిరిట్ మీడియా, స్వప్న సినిమా మరియు వేఫరర్ ఫిలిమ్స్ బ్యానర్లపై రానా దగ్గుపాటి, స్వప్నదత్ మరియు దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.